పాఠశాలలు సెలవులు ముగించుకొని ఈరోజు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలు తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలు పునఃప్రారంభంతోనే పుస్తకాలు, దుస్తులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సిరికొండ తహసీల్దార్ ఆర్ రవీందర్రావు, ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సతీష్, ఉపాధ్యాయులు సునీత, అన్నపూర్ణ, రాచల్ల గంగాధర్, యూసుఫ్ ఖాన్, మహిళా సమైక్యవారు ఏపీఎం సత్యానంద్, శేఖర్, రాజేందర్, సాయన్న, సిసి పుష్ప, స్వరూపారాణి, సునీత, రామచందర్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. యూసుఫ్ సార్ రండి. మా స్టాఫ్ వాళ్ళని ఎవరు చేయండి, ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్ లెవెల్ కష్టపడి అందరికీ కూడా నూతన విద్యా సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. మరి నేడు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు, ఎందుకంటే వేసవి సెలవుల తర్వాత 12 జూన్ ఏదైతే ఉందో విద్యార్థులకు ఇబ్బందికరమైనటువంటి అనిపిస్తుంది. అబ్బాయి రోజు సెలవుల తర్వాత మళ్ళీ పాఠశాలకు రావాలంటే, కానీ ఈరోజు అత్యవసరం. మనకు ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మనం ఈరోజు మన పాఠశాలను ప్రారంభించుకున్నాం. మరి పాఠశాల లోపల ముఖ్యంగా మౌలిక వసతులైనటువంటి ఏదైతే ఏకరూప దుస్తులు కానీ, పాఠ్య పుస్తకాలు కానీ తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆదేశం రూపొందించినటువంటి వారి ఎంపీడీఓ గారిని కానీ, ఎంఆర్ఓ సార్, తహసీల్దార్ సార్ కానీ కూడా కరతాళ ధ్వనులతో ఆహ్వానిద్దాం. పాఠశాల లోపల ఎన్రోల్మెంట్ నుంచి పడితే మౌలిక సదుపాయాల వరకు గవర్నమెంట్ ఏదైతే ఏర్పాటు చేసిందో మా విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా స్థలభావం వల్ల వారు కేటాయించిన స్థలాలు అక్కడ మీరు ఆశీర్వాదం కావాలని కోరుతున్నాం. మరి ఇటు సమావేశాన్ని ఉద్దేశించి నుండి 19వ తారీఖు వరకు కంటిన్యూగా జరుగుతున్నది. సో దాంట్లో భాగంగా ఈరోజు పాఠశాల పునఃప్రారంభం పురస్కరించుకొని విద్యార్థులందరికీ నూతన పాఠ్య పుస్తకాలు మరియు నూతన డ్రెస్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి మనము ఎంఆర్ఓ గారిని, ఎంపీడీఓ గారిని, ఏపీఎం గారిని ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ చేతుల మీద ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుంటాము. థ్యాంక్ యూ. నేటి రోజున మొదటి వారంలో కాకుండా రెండో వారంలో పాఠశాల ప్రారంభానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశానుసారంగా ప్రకృతి పరంగా కూడా మనకు చాలా అనుకూలమైనటువంటి శుభంగా ఉన్నది. రాత్రి వేళ పడినటువంటి వర్షాన్ని బట్టి చూస్తే కూడా చక్కని వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నది. పిల్లలు పాఠశాలకు వచ్చి వాళ్ళు విద్యను అభ్యసించడానికి అనువుగా కావాల్సినటువంటి కార్యక్రమంలో కూడా ప్రభుత్వము పిల్లలకు కావాల్సినటువంటి పుస్తకములు మరి అలాగే వాళ్ళు వేసుకోవడానికి యూనిఫామ్గా ఉండడానికి అందరిలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా మేమంతా ఒకటే, మేమంతా భారత మాత యొక్క సంతానం అని అనుకునేటట్టుగా ఉండడానికి కోసమే ఈ యొక్క యూనిఫామ్ అనే యొక్క సిస్టాన్ని ఇచ్చారు. కాబట్టి ఆ యొక్క యూనిఫామ్ను మన ప్రభుత్వం అందిస్తున్నది. కాబట్టి ఈ యొక్క యూనిఫామ్ను పిల్లలు స్వీకరించి ప్రభుత్వం ఇచ్చినటువంటి పుస్తకాలను ఉపయోగించుకుని మీరు చక్కగా విద్యను అభ్యసించి మనకు కావాల్సినటువంటి రానైనటువంటి కాలాలలో
మనకి ఏ అవసరతలు ఉంటుంటాయో సాంకేతిక పరంగా, టెక్నికల్ పరంగా, వైద్య పరంగా ఎన్నో రకమైన వాటిని మీ నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి పిల్లలను ఈ యొక్క విషయం లోపల బోధించడానికి ఉపాధ్యాయులను నేను కోరుచున్నాను. మీరు ఇచ్చే పుస్తకంలో ఉన్న వాటితో పాటు కాకుండా సమాజంలో ఉన్నటువంటి దుస్తులను కూడా వాళ్ళని అధిగమించడానికి పిల్లలలో ఉన్నత భావాన్ని కాకుండా ధైర్యాన్ని నింపడానికి గురించి మీరు బోధించాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే 10th క్లాస్లో ఒక సబ్జెక్ట్ తప్పాడని ఒక అబ్బాయి అమ్మాయి సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకు వాళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారు, ఎందుకు ఫెయిల్ అయ్యాను అన్న విషయాన్ని కాకుండా వాళ్ళు ఒక ఎదుటి వాళ్ళలో నేను ఫెయిల్ అయిపోయాను, నేను అసలు పనికిరానని ఒక న్యూనత భావం ఏర్పడుతుంది. అలాంటిది రాకుండా విద్యతో పాటు సబ్జెక్టును బోధించడం పాటు వాళ్ళలో గుండె ధైర్యాన్ని, పట్టుదలను నింపించేటట్టుగా బోధించాలని నేను కోరుచున్నాను. అదొక నా సూచనగా మరి తప్పకుండా పాటిస్తాను. విశ్వాసాన్ని పెంపొందించే విద్యను అందించగలరు. ఆ రకంగా విద్యార్థులను, ఉపాధ్యాయుల్ని మోటివేట్ చేయండి అని వారు మనకు సూచన చేయడం జరిగింది. సార్ అయితే ఇక్కడ మేము చాలా కొత్త రకాల ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మేము లాస్ట్ ఇయర్ మా రిజల్ట్ 100% సార్. మేము గత 6 సంవత్సరాల నుంచి కూడా మా రిజల్ట్ 100%గానే ఉన్నది. మా హైయెస్ట్ జీపీఏ మాది 9.8 సార్. మన మండలంలో జడ్పీ హై స్కూల్లో మనదే టాప్ సార్ మనది. ఈ ఇయర్ కూడా మేము 100% రిజల్ట్ తీసుకొస్తామని మీకు మేము హామీ ఇస్తున్నాం సార్. అట్ ద సేమ్ టైం మా దగ్గర నూతన ప్రోగ్రామ్స్ ఏవి అంటే ఇప్పుడు ఏ స్కూల్లో నేను గర్వంగా చెప్తున్నా, ఏ స్కూల్లో లేదు, ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా లేదు సార్. స్పోకెన్ క్లాసెస్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ వీళ్ళు ఎప్పుడైతే జాబ్కి వెళ్తారో వీళ్ళకి ఫస్ట్ వాళ్ళకి కావాల్సిన ఏది అంటే కమ్యూనికేషన్ స్కిల్. ఎవరికైతే కమ్యూనికేషన్ స్కిల్ ఉంటుందో వాళ్ళు మాత్రమే రేపు ఉపాధి హామీలో కానీ వాళ్ళ ఉద్యోగ రంగంలో కానీ రాణించగలుగుతారు. సో అప్పటి ఆలోచించి మేము ఇప్పటి నుండే కూడా మేము కమ్యూనికేషన్ స్కిల్లో భాగంగా స్పోకెన్ క్లాసెస్ లాస్ట్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మేము స్టార్ట్ చేస్తాం సార్. ఎప్పుడైతే పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది సార్. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఈ ఇయర్ నుంచి మేము ఏం చేస్తున్నామంటే మాకు దేంట్లో అంటే మన వొకేషనల్ క్లాసెస్, వొకేషనల్ కూడా మనకు శాంక్షన్ అయింది. ఇయర్ స్టార్ట్ అవుతుంది సార్. మాకు వితిన్ 15 days మేము స్టార్ట్ చేస్తాము. పిల్లల్లో వాళ్ళ ఇంట్లో మినిమం వాళ్ళ అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇంట్లో ఉంటాయి, వాటిని మినిమం వీళ్ళు ఓన్గా వీళ్ళు రిపేర్ చేసుకునేట్టుగా వీళ్ళకి తరఫీ ఇవ్వడానికి కూడా మేము స్పెషల్ పర్మిషన్ తీసుకున్నాం సార్. ఇయర్ మాకు స్టార్ట్ అయింది. అట్లానే పిల్లల్లో ఎవరైతే వెనుకబడి పిల్లల్లో ఉంటారో లాస్ట్ ఇయర్ సార్ మేము చెప్తే అది సార్ మేము స్పెసిఫిక్గా స్కూల్ పేరు చెప్పట్లేదు. ప్రైవేట్ స్కూల్ నుంచి మాకు 6th, 7th, 8th ఒక 35 to 40 మెంబర్స్ వచ్చారు సార్. వాళ్ళకి మినిమం అకాలు రావు సార్, అకాలు రావు, ఏబిసిడీలు కూడా రావు. వాడు 7th క్లాసు ఎల్కేజీ నుంచి 7th క్లాస్ వాడికి ఒక పేరు గల ఈ మండలంలో ఒక పేరు గల ప్రైవేట్ స్కూల్ చదివిండు, వాడికి ఏబిసిడీలు కూడా రావు సార్. సో అట్లాంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి మేము లాస్ట్ 3 months 90 days ప్రోగ్రామ్ పెట్టుకున్నాం మేము. అంటే పిల్లల్లో చదవడము, రాయడము, మినిమం లెక్కలు చేయడం. ఈ ప్రోగ్రామ్ మ్యాక్సిమం మాకు సక్సెస్ అయింది సార్. మేము పేరెంట్స్ కూడా ఎవ్రీ డే మేము పేరెంట్స్కి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చిన 4 books పెట్టించినాము. స్కూల్లో చెప్తారు, ప్రాక్టీస్ కొరకు ఇంటికి పంపిస్తారు. ఇంటికాడ పేరెంట్ చూడాలా, సైన్ చేయాలా. స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించి, మ్యాథ్స్కి సంబంధించి, తెలుగుకు సంబంధించి, ఇంగ్లీష్ సంబంధించి కూడా ఇవన్నీ దేని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాము అంటే పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ చేయడానికి సార్. మేము ప్రైవేట్ స్కూళ్ళలో లేట్ వస్తున్నాయి కానీ గవర్నమెంట్ స్కూల్లో ముందొస్తున్నాయి. ఇది మీ దృష్టిలో ఉండాలా. పుస్తకాలు ఇచ్చిన తర్వాత ముందస్తుగా మీరు చదివి మీరు క్రమశిక్షణతో మెలిగి మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఉద్దేశంతో మీకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యూనిఫామ్ కూడా ఎందుకోసం అనంటే యూనిఫామ్ లేకుండా కూడా కొంతమంది పిల్లలు వస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అందరూ కూడా ఒకే వరుస క్రమంలో ఒకే పద్ధతిగా కనబడాలనే ఉద్దేశంగా ఈ యూనిఫామ్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఈ యూనిఫామ్ స్వీకరించి, బుక్స్ స్వీకరించి మన పాఠశాలకు, మన సిరికొండకు మంచి పేరు తీసుకురావాలని చెప్పి ప్రతి ఒక్కరిను కోరుతున్నాను. ఇందులో భాగస్వామ్యుల ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.